కళ్యాణదుర్గం పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని కోట వీధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 30వ తేదీనే పింఛన్లు పంపిణీ చేయడాన్ని పింఛన్దారులు సంతోషం వ్యక్తం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3000 పింఛన్ ఇస్తానని నమ్మించి 5 సంవత్సరాలకు 250 మాత్రమే పెంచి పెన్షన్దారులను నట్టేట ముంచారన్నారు. వాలంటీర్లు పింఛన్ ఇచ్చే సమయంలో 50 నుంచి 60 కమిషన్ వసూలు చేసి పింఛన్ లబ్ధిదారులను దోపిడీ చేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి వద్దకే అందించడం లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నీకు పింఛన్ ఎంత వస్తుందా? ఇమ్మన్నాడు రేపు సెలవు కాబట్టి 4,000 ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం పింఛన్ పంపకాల్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక ఇంటికి వెళ్తే ఆయన పక్షపాతం పూర్తిగా పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనకు 15,000 రూపాయలు ఇస్తే ఆయన కంటితడి పెట్టుకొని బాగా చదువుకున్న వ్యక్తే. ఏదేమైనా కూడా కంటితడి పెట్టుకొని నిజంగా ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప వ్యక్తి. మాకు ముందు 6,000 రూపాయలు వచ్చేది ఒకేసారి 5,000 రూపాయలు వచ్చేది ఒకేసారి 15,000 రూపాయలు చేశారు. మాకు ఇంత గొప్పగా ఆదరించున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైతే ఉన్నాయో పెన్షన్ కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు ఇప్పటికే 60% పైగా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 40% 2-3 గంటల్లో కూడా ముగిస్తారు. ముందు ఇదే పెన్షన్ కార్యక్రమం వాళ్ళు 2,250 నుంచి 3,000 రూపాయలు చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. ఆ డబ్బు పంచడానికి కూడా వాళ్ళు 4-5 రోజులు సమయం తీసుకునేవాళ్ళు. 6వ తారీఖు 7వ తారీఖు కూడా పంచేవాళ్ళు. దాంట్లో కూడా ఇప్పుడు ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, ఏం పెద్ద ఆయన అంటే చాలా గొప్ప విషయం అన్నా, మీరు వచ్చి ఇక్కడ ఇస్తున్నారు. మేము ముందు మాకు పెన్షన్ ఇస్తే 50 రూపాయలు కమిషన్గా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, మా ఇంటికే వచ్చి స్వయాన మీలాంటి వాళ్ళు అందరూ అందిస్తున్నారు. చాలా గొప్ప విషయం అని చెప్తే నిజంగా ఇలాంటివన్నిటి కూడా అరికట్టే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మనకి మంచి కాలం ఉంది. అన్ని రకాలకు కూడా అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటే సంకల్పం, రాష్ట్రం అంతా కూడా పూర్తిగా అట్టడిగిపోయిన రాష్ట్రాన్ని ఇప్పుడు పైకి లేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మంచి రాష్ట్రంగా దేశంలో నిలబడుతుందని ఆశిస్తున్నాను.